విజయనగరంలో భూమి కొని తాను మోసపోయానని పొందూరుకు చెందిన ఆర్మీ జవాన్ వాపోయారు. ఢిల్లీలో పనిచేస్తున్న తనకు 2022లో భోగపురం ఎంఈఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సతీష్ చంటి ఫేక్ డాక్యుమెంట్లు చూపించి భూమి అమ్మారని ఒక వీడియో విడుదల చేశారు. నమస్కారం సార్, నా పేరు దివాకర్ రావు. నేను ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పొందూరు గ్రామం. నేను విజయనగరంలో 2022లో సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో పర్సనల్ లోన్ పెట్టుకొని ల్యాండ్ కొన్నాం సార్. ఈ ల్యాండ్ భోగాపురంలో ఎంఈఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పతివాడ సతీష్, వాళ్ళ తమ్ముడు పతివాడ చంటి అనే వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం సార్. ఈ ల్యాండ్ అమ్మేటప్పుడు పక్కా రిజిస్ట్రేషన్ అని చెప్పి అన్నారు సార్. పట్టా రిజిస్ట్రేషన్ పట్టా మీద ఉన్నది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కా రిజిస్ట్రేషన్ అని నమ్మించి మోసం చేసి మాకు అమ్మారు సార్. ఈసీ చెక్ చేసుకున్నాం సార్. ఈసీలో పర్ఫెక్ట్గా వాళ్ళ నేమ్స్తో ఉన్నాయి కాబట్టి ల్యాండ్ తీసుకున్నాము. ల్యాండ్ తీసుకున్నప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు చూపించారు. లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించారు. లింక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తానన్నారు. రిజిస్ట్రేషన్ టైంలో లింక్ డాక్యుమెంట్స్ అడిగేసరికి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, ఎమర్జెన్సీ అనుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వలేదు సరికదా. నేను సెలవుకు వచ్చేటప్పుడు ల్యాండ్ చూడడానికి వెళ్ళగా అక్కడ థర్డ్ పర్సన్ మాటూరు సత్యవేణి అనే ఆవిడ ఈ ల్యాండ్ మీది కాదు మాదే అని, ఇంతకు ముందే 2021లో 18 లక్షలకు మా దగ్గర తనఖా పెట్టి ఉన్నాడని ఆవిడ చెప్పగా, ఆవిడ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మాకు చూపించగా అప్పుడు ఇది డీ పట్టా ల్యాండ్ అని మాకు తెలియడం జరిగినది. ఇలా మోసం చేశారని మా భార్య పిల్లలతో పోలీసుల దగ్గరికి వెళ్ళగా అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇద్దరు అన్నదమ్ములు కలిపి ఇంకోసారి స్టేషన్కి వస్తే అక్కడే చంపేస్తామని, విజయనగరం వదిలి వెళ్ళవని బెదిరించారు సార్. పర్సనల్ లోన్ పెట్టుకున్నాను సార్. ఇంకా 3 సంవత్సరాలు కట్టాలి. నాకు ఈ ఉద్యోగం తప్పితే ఇంకో ఆధారం లేదు. దేశానికి సేవ చేస్తున్నాం సార్. మా ఫ్యామిలీని మేము కాపాడుకోలేకపోతున్నాం. ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలని నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్ సార్. అండ్ కాశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతూ రైల్వే లింక్ పూర్తి చేయడం చారిత్రాత్మకమని పీఎం మోడీ అన్నారు. ఇవాళ చినాబ్ బ్రిడ్జ్ వందే భారత్ రైలు ప్రారంభించి మాట్లాడారు. और अंजी ब्रिज का लोकार्पण करने का अवसर मिला है। आज ही 2 नई वंदे भारत ट्रेनें जम्मू कश्मीर को मिली है। यहां जम्मू में नए मेडिकल कॉलेज का शिलान्यास हुआ है। 46,000 करोड़ रुपए के प्रोजेक्ट्स जम्मू और कश्मीर के विकास को नई गति देंगे। मैं आप सभी लोगों को विकास के नए दौर के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, जम्मू कश्मीर की अनेक पीढ़ियां रेल कनेक्टिविटी का सपना देखते देखते गुजर गई। मैं कल सीएम उमर अब्दुल्ला जी का एक बयान देख रहा था और अभी भाषण में भी बताया। वो भी बोले थे कि जब वो 7वीं 8वीं में पढ़ते थे तब से इस प्रोजेक्ट को पूरा होने का इंतजार कर रहे थे। आज जम्मू कश्मीर के लाखों लोगों का सपना पूरा हुआ है। और ये भी हकीकत है,
जितने अच्छे काम है ना वो मेरे लिए ही बाकी रहे हैं। साथियों, ये हमारी सरकार का सौभाग्य है कि इस प्रोजेक्ट ने हमारे कार्यकाल में गति पकड़ी और हमने इसे पूरा करके दिखाया। बीच में कोविड के कालखंड के कारण भी अनेक मुसीबतें आई, लेकिन हम डटे रहे। साथियों, रास्ते में आने जाने की मुश्किलें, मौसम की परेशानी, लगातार पहाड़ों से गिरते पत्थर, ये प्रोजेक्ट पूरा करना मुश्किल था, चुनौतीपूर्ण था। लेकिन हमारी सरकार ने चुनौती को ही चुनौती देने का रास्ता चुना है। आज जम्मू कश्मीर में बन रहे अनेकों ऑल वेदर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इसका उदाहरण है। कुछ महीने पहले ही सोनमर्ग टनल शुरू हुई है। अभी कुछ देर पहले ही मैं चिनाब సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమంత్రి వస్తే భద్రత కల్పించగలరా? పోలీసులే చట్టాన్ని అమలు చేస్తే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం ధర్మమా? బాధితులు, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. నమస్కారాలు. నా పేరు బివి రామ్, తెలుగు శక్తి అధ్యక్షుడిని. ఈరోజు పోలీసులే చట్టం అమలు చేస్తే ఇక న్యాయస్థానాలు ఎందుకని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మనం తెనాలి ఘటన చూసాం. పోలీసులు ఎంత బేభత్సంగా చితకబాదారో. ఎందుకంటే వాళ్ళకి కుటుంబం ఉంటుంది, ఆడపిల్లలు ఉంటారు. మరి ఈరోజు వాళ్ళు చేస్తున్న నిర్వాహకం వల్ల మరి ఆ ఇంటి ఆడపిల్లలకి పెళ్లి సంబంధం జరుగుతాయని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందిస్తూ ఏదో పోలీసులు చేయకపోతే చేయలేదంటారు, చేస్తే చేశానని చెప్పి అంటున్నారు. మరి గతంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా పోలీస్ జీప్ ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి, ఇంట్లో నిబంధన సంబంధాలు ఉన్నాయి. మరి నాడు కూడా మీకు జరిగింది. అంటే మీకు జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే అంటే ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారం వచ్చినా సామాన్యులను ఇబ్బంది పెడతాం, ఈ చట్టాలు న్యాయాలు సామాన్యులకి వర్తిస్తాయి, మాకు కాదు అన్న అహంభావంతో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అంటే ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళ రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు ప్రజల్ని దోచుకు తింటున్నారు, ప్రజల్ని పీడిస్తుంటున్నారు. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మాభిమానం లేకుండా ప్రజలు ఆత్మగౌరవం మడిగలుపుతున్నారు. దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈరోజు ప్రజలనే చితకబాది స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అంటే ఇది రాక్షసి ప్రభుత్వమా ప్రజాప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టండి, మీరెవరు తీసుకుంటానికి. ఇంకా మీ చేతిలో పడినప్పుడు న్యాయస్థానం మూసిపాడు తప్పండి. ఇంకా న్యాయస్థానం అక్కర్లేదు. అనిత గారు పక్కన కూర్చుంటారు, పోలీసులు పక్కన కూర్చుంటారు, స్పాట్ తేలి చేస్తారు. అంటే వాళ్ళు న్యాయస్థానం కూడా అపాసపాలు చేసుకొస్తున్నారు. మరి జగన్మోహన్ టైంలో ఇలాంటి అపాసపాలు చేయలేదు, న్యాయస్థానం చేయలేదు. మరి ఇవాళ న్యాయస్థానానికి గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తయారైందంటే నిజంగా భర్తీ ఎక్కించేసింది. ఇవాళ ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ పదరకుండా ఉన్నారు, నోరు ఎప్పట్లే. అంటే మీరు నాడు ఏం చెప్పారు, వాళ్ళు ఏం జరుగుతుంది, ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి తూట్ల పొడుస్తున్నారు. అసలు అభివృద్ధి అనేది లేదు. ఈ సంవత్సరం పాలనలో అభివృద్ధి ఏం చేస్తారో అడుగుతున్నాం. ఇవాళ అసలు రాష్ట్ర హోంమంత్రి ఎవరైనా ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి గారిని. ఓ పక్కన పల్లా అనుచరులు మా పల్లా శ్రీనివాసరావు కాబోయే ముఖ్యమంత్రి అని హోంమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవాళ పోలీస్ కమిషనర్ గారు సిఐకి చెప్పినా సరే, ఏసీపీకి చెప్పినా సరే మేము పట్టించుకోం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్నే దిక్కున స్వరంలో వేళ రాజకీయ పార్టీలు తయారైనాయి. అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తయారయ్యారు, ఎమ్మెల్యేలు తయారయ్యారు. మరి సామాన్యుడికే భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ రేపు ప్రధానమంత్రి వస్తే మీరు భద్రత ఇవ్వగలరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రధానమంత్రి భద్రత ముఖ్యం. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సామాన్యుడికి భద్రత ఇవ్వలేకపోతున్నారు.
మరి ఈ రోజు వరకు కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఫోన్ చేసి చెప్పినా సరే వాల్యూ లేదంటే ఆ విశాఖపట్నం ఒక మాఫియాగా తయారైంది. పల్లె అనుచరులు ఒక మాఫియాగా మారారు. కబ్జాలు, భూదోపిడీలు, సెటిల్మెంట్లు ఇవే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంకున్నారో అర్థం కావట్లే. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నా పైన దాడి గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే బీవీ రామ్ భయపడే రకం కాదు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మేము కేసు ఫిర్యాదు చేసాం. డిఫరెంట్గా న్యాయపరం చేయబోతున్నాం. ప్రతి నా కొడుకుని జైలుకి పంపిస్తాం. అందువల్ల నేను నా కోసం కావట్లేదు. రేపు ప్రధానమంత్రికి ఈ పోలీస్ డిపార్ట్మెంటు విశాఖపట్నంలో భద్రత ఇవ్వగలరని అడుగుతున్నాను. రేపు ఏమైనా అవుతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు వహిస్తారా, పవన్ కళ్యాణ్ వహిస్తారా చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ రోజు ఎలా మారారంటే పోలీస్ డిపార్ట్మెంట్ తొత్తులా మారారు. ఇవాళ సిగ్గుండాలి. ఇవాళ ప్రజల కోసం మీరు పాటుపడాలి. వాడు నిజంగా వాడు స్మగ్లర్ అవ్వచ్చు, గంజా అవ్వచ్చు, రౌడీ అవ్వచ్చు, గోండా అవ్వచ్చు, కానీ న్యాయం ఇస్తే తీసుకోకూడదు. ఇవాళ మీరు తీసుకొని ఒక రౌడీజం. ప్రధానమంత్రి మోడీ మెప్పు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్మిక నిబంధనల మార్పులకు ఆమోద ముద్ర వేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. 3 రోజులుగా ఇక్కడ జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్న ఈ సమావేశంలో లేబర్ కోడ్స్కి అవసరమైన రూల్స్ ఫ్రేమ్ చేస్తూ 8 గంటల పనిని కాస్త కార్మికులకి 12 గంటల వరకు పెంచారు. చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. 8 గంటల ముందు 9 చేశారు. 9 గంటల్లో మధ్యలో 1 గంట విరామం, 5 గంటల తర్వాత 1 గంట విరామం ఇస్తామని విరామం కోసం ఇంకొక 3 గంటల పని దినాన్ని పెంచారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతుంది. పెరుగుతున్న టెక్నాలజీలో పని తగ్గుతుంది మనుషులకి. అందువల్ల పని దినాలు తగ్గిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుద్ది, పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి, ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా వేగంగా పరుగులు తీస్తుంది. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నవాళ్ళ మీద భారం పెట్టారు. పైగా 4 గంటలు అదనంగా పెంచి 8ని 12 గంటలు ఇప్పుడు చేసి జీతం మాత్రం ₹1 కూడా కనీస వేతనం పెంచలేదు. సౌకర్యాలు పెంచలేదు, జీతం పెంచలేదు. ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి, అప్పులు పాలవుతున్నారు జనం. ఇన్ని సమస్యల మధ్య జీతాలు మాత్రం పెంపుదల గురించి ఏమాత్రం ప్రకటించకుండా, ఆలోచించకుండా, దాని గురించి అమానవీయంగా, చాలా అన్యాయంగా ఈరోజు ఈ 4 గంటల పని విధానాన్ని పెంచడం అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవైపు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చింది. ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా రేపు జూలై 9వ తేదీన జాతీయ సమ్మె జరగబోతున్నది. ఇప్పుడు వాటికి రూల్స్ ఫ్రేమ్ చేసి మోడీ యొక్క దీన్ని ఆయన ఆశీర్వచనాల కోసం, ఆయన మెప్పు కోసం ఈరోజు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసి కార్మికుల మీద వేయరానటువంటి భారం వేస్తూ ఉన్నారు. దీన్ని మొత్తం కార్మిక వర్గం అందరూ కూడా, శ్రామికులందరూ కూడా గట్టిగా ప్రతిఘటించాలి, దీన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ రూల్స్ని లేబర్ కోడ్స్ని ఉపసంహరించుకొని అంతకుముందు ఉన్నటువంటి లేబర్ లాస్ని పునరుద్ధరిస్తేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా 4500 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులను రాత్రి తీసి పారేశారు. వాళ్ళు సమ్మెలు చేశారు, సమ్మెను అణిచేశారు. వాళ్ళు బెదిరించారు, అదిరిచ్చారు. ఇప్పుడు దాదాపు 3000 మందిని ఇళ్లకు పంపించారు. ఇంకొక 1500 మందిని పంపించడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఈ రకంగా నడి వయసులో ఉన్నవాళ్ళు, పిల్లా జల్లా అప్పుడప్పుడు స్కూలుకు పోతూ జీవితాలు స్థిరపడక ముందే వాళ్ళ ఉద్యోగాలు ఒడగొడితే వాళ్ళు ఎలా బతకాలని చెప్పి అడుగుతున్నాను. 14,400 కోట్లు ప్యాకేజీ, ఇది చాలా మోసపూరితమైన ప్యాకేజీ విశాఖపట్నానికి ఇచ్చారు. ఎందుకంటే 1800 కోట్లే దొంగతనాలు, అత్యాచారాలు, పోలీసులపై హత్యాయత్నాలు చేయండి, జైలుకు వెళ్ళండి, నేను వచ్చి పరామర్శిస్తానని జగన్ తన కార్యకర్తలకు చెప్తున్నారా అని టీడీపీ నేత ఆనం వెంకటరామనారెడ్డి నిలదీశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారో ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు,
మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు? ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి, ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, సిబిఎన్ గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పొంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. సభలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా? కరోనా మీద అవగాహన కోసం అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబు గారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు? మా హాఫ్ టికెట్ పాయింట్ ఏస్ ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు, పిల్లకాయలు. ఎవరో వాళ్ళ 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఒక అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట తప్పి చేసిన మోసాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ ఏడాదిలో ఏ ఆడబిడ్డ సంతోషంగా లేదు. జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు, 3000 నిరుద్యోగ వృద్ధికి ఎవరికిచ్చారు? ఉచిత బస్సు ప్రస్తావన లేదు అని కోర్ల శిరీష, టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు. కానీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ప్రజలకు ఇచ్చిన మాట తప్పి వారు ప్రజలకు చేస్తున్నటువంటి మోసానికి నిరసిస్తూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తి చెందుతున్నారు. మరి మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఏ ఆడబిడ్డ అయినా సరే సంతోషంగా ఉందా? ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? అలాగే తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పిన ఇస్తామని చెప్పారు. మరి ఎంతమంది విద్యార్థులకు మీరు 15,000 ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. అలాగే లోకేష్ గారు ఎన్నికల ముందు మీరు రికార్డ్ చేసుకోండి, టైము డేట్ నోట్ చేసుకోండి, మేము అధికారంలోకి వస్తే మీకు ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇవ్వని పట్ల నిరుద్యోగ వృత్తి కింద 3,000 చెప్పిన మేము ఇస్తామని చెప్పారు. మరి ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మరి ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే 50 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు. కనీసం 50 ఏళ్ళు కాదు కదా, 60 ఏళ్ళు దాటిన కూడా ఈరోజు పెన్షన్ అందనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాము. అలాగే మరి ఉచిత బస్సు అన్నారు, ఈ రోజు వరకు దాని ప్రస్తావనే లేదు. అలాగే రైతన్నులకు చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 చెప్పిన ఇస్తామని చెప్పి ఈరోజు ఏడాది అవుతుంది. ఎంతమందికి మీరు 20,000 ఆర్థిక సాయం చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. రైతులకి నిలువున ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు. అలాగే వాలంటీర్స్ కూడా గౌరవ వేతనం 10,000 ఇస్తామని చెప్పి, అలాగే మరి వారికి 50,000 ప్రతి నెల సంపాదించుకునేటట్టు మార్గాల్ని కల్పిస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎంత మోసం చేశారో వాలంటీర్స్ అన్నది మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది. అలాగే మరి విద్యుత్ ఛార్జీలు పెంచుకోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి డైరెక్ట్ గా ప్రజలపైనే భారం మోపింది కూటమి ప్రభుత్వం. మరి సంక్షేమం ఇలా ఉండగా అభివృద్ధి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో దాని ప్లాన్ ఆఫ్
యాక్షన్ ఏంటన్నది ఇంతవరకు చెప్పలేదు. అలాగే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం ఇంతవరకు కూడా కేంద్రం ఉపసంహరించుకున్నట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. దాని గురించి అంటే స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి స్పష్టత లేదు. అలాగే అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏ స్థాయిలో వారు దోచుకుంటున్నారో అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి 90 పైసలు రూపాయికి భూములు కట్టబెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రకంగా ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో నెలకొన్నాయి. అలాగే మరి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏమైనా సూపర్ 6 హామీల గురించి చెప్తారా, వాటిని ఏ విధంగా అమలు చేస్తారని చెప్తారేమో అని చూస్తూ ఉంటే 6 శాసనాలు అని చెప్పి మహానాడులో తెరపైకి ఒక కొత్త టాపిక్ని తీసుకొచ్చి అంటే సూపర్ 6ని డైవర్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ మహానాడు అన్నది ఒక అట్టర్ ఫ్లాప్ షో. ఎందుకంటే కార్యకర్తలే హాజరు కాలేదు మహానాడుకి. ఇదే ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం. అంటే మహానాడే ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు, మిమ్మల్ని నమ్మి, మీ హామీలన్నీ నమ్మి, మీ వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లేసి మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి మీరు అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేయాలి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి. నెరవేర్చినంత వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది, గట్టిగా డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.